ఈరోజు మా గురువు గారు గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. మీరు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురువు గారు రాఘవేంద్రరావు గారు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిన ఒక అద్భుతమైన డైరెక్టర్, గ్రేటెస్ట్ డైరెక్టర్, ఒక సెన్సేషనల్ డైరెక్టర్. అందరు హీరోలతో, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరు హీరోలతో ఎక్స్ట్రాడినరీ మూవీస్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. నేను 10 సంవత్సరాలు మా గురువుగారి దగ్గర పనిచేశాను. నేను మా గురువుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఉండకపోతే నేను మా ఊరిలో వ్యవసాయం చేసుకునేవాడిని. అంత లైఫ్ ఇచ్చారు ఆయన నాకు. సాంగ్స్ కానీ, సెంటిమెంట్ సీన్లు కానీ, కమర్షియల్ సినిమాలు కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా తీసిన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆయన ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. ఆల్ ద బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. గురుగారు 23వ తారీఖు రాఘవేంద్రరావు బర్త్డే. మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ ద్వారా వారికి విషెస్ తెలియజేయాలని వచ్చాం. థ్యాంక్ యూ అండి. నాకు నేను వారికి విషయం చేయడం కాదు, చేస్తాను. వారి ఆశీస్సులు కూడా నాకు కావాలి జనరల్గా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు గురువు గారు దాసనారాయణరావు గారు అయినప్పటికీ కూడా నేను మరో వ్యక్తిని గురువు గారిగానే భావిస్తాను. వారెవరంటే శ్రీ రాఘవేంద్రరావు గారు. వారి బర్త్డేకి నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. వారికి పాదాభివందనాలు. అయితే మా జనరేషన్లో నాకు తెలిసినటువంటి ఒక విషయం నేను చెప్పాలి మీకు. మనకి భగవంతుడు 4 దిక్కులు సృష్టించాడు. ఒకటి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. భగవంతుడు మనకి ఇచ్చింది 4 దిక్చూసిలు ఇచ్చాడండి సినిమా ఫీల్డ్కి. ఒకటి కె విశ్వనాథ్ గారు, 2 బాపు గారు, 3 దర్శకర్త దాసనారాయణరావు గారు, 4 రాఘవేంద్రరావు గారు. నేను ఎప్పుడూ గర్విస్తూ ఉంటాను, ఈ 4 మాకు చక్కని మార్గదర్శకులు అని చెప్పేసి నేను అనుకుంటూనే ఉంటాను. ఈ 4 సినిమాలు నేను ఎప్పుడు క్రమం తప్పకుండా చూస్తూనే ఉంటానండి. కళాత్మక సినిమా తీయాలి, ఎలా తీయాలి అనేది విశ్వనాథ్ గారు అయితే, బాపు గారు ఆర్టిస్టిక్ సినిమా ఎలా తీయాలి అనేది బాపు గారి దగ్గర. అలాగే సెంటిమెంట్ పిండే సినిమాలు, హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీయాలంటే ఒక దాసనారాయణరావు గారు మా గురువు గారు. అలాగే కమర్షియల్ సినిమా ఎలా తీయాలి అనేది నేను తెలుసుకుందే, నేర్చుకుందే రాఘవేంద్రరావు గారి దగ్గర. ఎందుకు అంటే నవేడేస్ ఎస్పెషల్లీ కమర్షియల్ సినిమాలే బాగా ఆడుతూ ఉన్నాయండి. సందేశాత్మక సినిమాల కన్నా వీటికన్నా కూడా కమర్షియల్ సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయండి ఇప్పుడు ఈరోజు. అటువంటి కమర్షియల్ సినిమాలు తీయడంలో ఉద్దండు మా గురువు రాఘవేంద్రరావు గారు. 9 to 9లో కాల్ షీట్లో ఎంత అవుట్పుట్ అయితే మాకు వస్తుందో 7 to 6లో అంత అవుట్పుట్ వస్తుందని మా ఆర్టిస్టులు అందరూ చెప్పేవారండి నాకు ఆయన. అలాగే ఒక ఆర్టిస్ట్కి అడ్జస్ట్మెంట్ ఇవ్వడంలో కానీ, ఏదైనా ఊరు వెళుతుంటే పంపించడంలో కానీ ఎంతో గొప్పగా సహకరించేవారని కూడా మా ఆర్టిస్టులు నాతో చెప్పేవారు. బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు అందరూ కూడా నాతో ఎప్పుడో చెప్పుకొచ్చారు. అటువంటి దర్శకులు రాఘవేంద్రరావు గారు పుట్టినరోజు ఈరోజు. వస్తున్న యంగ్ జనరేషన్ కూడా మార్గదర్శకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు బ్రహ్మాండంగా ఇవ్వాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు ముందుగా తెలియపరుచుకుంటున్నానండి. అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఆశేష ప్రజానికాన్ని ఉరి తొలగించిన దర్శకులకు ఇంద్రుడు మా దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే ఎవర్ గ్రీన్ డైరెక్టర్. మా రాఘవేంద్రరావు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈరోజు మే 23 దిగ్దర్శకుడు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి అపురూపమైన పుట్టినరోజు. ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్గా రంగుల చలనచిత్ర పరిశ్రమకు ఎంతో వన్నె తెచ్చిన కె రాఘవేంద్రరావు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ అతి త్వరలో మరిన్ని గొప్ప సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే రాఘవేంద్రరావు గారు విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి వేటగాడు, కొండవీటి సింహం, అలాగే జస్టిస్ సోదరి లాంటి గొప్ప సినిమాలు తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువులు దర్శకేంద్రులు కె రాఘవేంద్ర గారి జన్మదినం అండి. వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నేను డైరెక్టర్గా మీ ముందుకు వచ్చానంటే దానికి కారణం మా రామానాయుడు గారు, కానీ దానికి కూడా కారణం మా రాఘవేంద్ర గారి ఫాదరు. ఎందుకంటే మా రామానాయుడు గారు నాకు ఎన్నోసార్లు చెప్పారు, మా సంస్థని ఈరోజు ఈ పొజిషన్లో ఉండడం కారణం కెఎస్ ప్రకాశరావు గారు. ప్రేమనగర్ సినిమా మాకు మంచి హిట్ ఇచ్చారు. అలాగే సినిమాలు సక్సెస్ లేని టైంలో దేవత సినిమా ద్వారా మళ్ళీ నాకు మా బ్యానర్కి పునర్జన్మ ఇచ్చారు రాఘవేంద్ర గారు అని చెప్తుంటారండి. ఎంచేదంటే వారు రాఘవేంద్ర గారు కానీ రాఘవేంద్ర గారి ఫాదర్ కానీ మా సురేష్ ప్రొడక్షన్స్కి జీవం పోసారు. కాబట్టి ఈరోజు నాలాంటి వాళ్ళు చాలామంది డైరెక్టర్గా వచ్చామండి. అంచేత మా అందరికి కూడా రామానాయుడు గారు ఎంత గొప్పవారో, ఎంత దైవంతో సమానమో, అలాగే రాఘవేంద్ర గారి ఫాదర్ కూడా మాకు దైవంతో సమానం అండి. అంచేత ఈరోజు అటువంటి దైవానికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. దర్శకేంద్రులు రాఘవేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఎనర్జీ లెవెల్స్ అమోఘం సార్. మీరు ఇండస్ట్రీకి ఒక పెద్ద గైడు. మేము ఇండస్ట్రీకి వచ్చే ముందు మిమ్మల్ని దాసరి గారిని గురువులుగా భావించి ఇండస్ట్రీలోకి వచ్చాము. మా గురువుగారు అయిన మీరు మా అందరికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఒక కమర్షియల్ ఫిలిం ఫార్మాట్స్ని లిఖించినట్టుగా చేశారు. ఓ హీరో క్యారెక్టరైజేషన్స్ ఎలివేట్ చేసే విధానం. మీ మొదటి చిత్రాలు అద్భుతం. మీ చిత్రాలన్నీ కూడా మాకు డిక్షనరీ సార్. మీరు ఇప్పటికీ కొత్త తరంతో పోటీపడి చిత్రం తీసే స్థాయిలో మీరు ఎప్పుడూ గొప్పగా ఉంటారు. ఏదైనా హై లెవెలే సార్. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. మేము ఈ తెలుగు ఇండస్ట్రీలో మీ అడుగుజాడల్లో వెనక ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. హ్యాట్స్ ఆఫ్ సార్. గాడ్ బ్లెస్ యూ. మీరు పూర్తి చేసిన 100 చిత్రాలు ఇంకా మరెన్నో చేయాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఎన్నో ఇచ్చి ఎంతోమందికి మార్గదర్శకులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాంప్రసాద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గురువుగారు రాఘవేంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున ఈ పుట్టినరోజుని మా దర్శకులందరం ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన ఆశీస్సులు చిత్ర పరిశ్రమకు ఉండాలని కోరుకుంటూ, సంతోషపడుతూ, మా గురువుగారు రాఘవేంద్రరావు గారు ఇంకా 100 సినిమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ డైరెక్టర్ వి సముద్ర. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఏఎస్ రవికుమార్ చౌదరి, డైరెక్టర్. ఈరోజు దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్ర గారి జన్మదినం. ఆ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ మెనీ 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 మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే సార్. తెలుగు ఇండస్ట్రీకి ఒక ఐకన్, యాజ్ అ డైరెక్టర్గా ఒక ఐకన్ మాలాంటి వాళ్ళందరికీ. పువ్వులు కాయలతో సందడి చేస్తూ పెళ్లి సందడి లాంటి చిన్న చిత్రాలని సెన్సేషన్ చేశారు. అలాగే పెద్ద పెద్ద జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, 1 2 చెప్పుకుంటూ పోతే ఓ అడవి రాముడు ఇప్పటికీ స్టిల్ రిపీట్గా టీవీలో వస్తున్నా లేదా యూట్యూబ్లో వస్తున్నా మళ్ళీ చూస్తూనే ఉంటాం. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ హ్యాపీ బర్త్డే రాఘవేంద్ర గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాఘవేంద్రరావు గారి జన్మదినం. ఆయనకి నేను మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. రాఘవేంద్రరావు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను నెహ్రూ అని ఒక సినిమా కథ చెప్పినప్పుడు కృష్ణ గారికి బాగా నచ్చి ఇది రాఘవేంద్రరావు గారు కూడా వినిపించాలి, ఆయన కూడా వింటారు అని చెప్పేసి కృష్ణ గారు అన్నప్పుడు, ఇక రాఘవేంద్రరావు గారు అంటే లెజెండరీ డైరెక్టర్ గారు. పద్మాలయ నుంచి కవర్ వచ్చింది, పలానా డేట్లో రాఘవేంద్రరావు గారికి కథ చెప్పాలి అని. అప్పుడు నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఆ డేట్కి వెళ్ళానండి. ఆయన కాళ్ళకు నమస్కారం చేశాను. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత కృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, ప్రతాప్ అడ్వర్షన్స్ రాఘవ్ గారు కూడా ఉన్నారు అప్పుడు. సరే ఫస్ట్ ఆయనకి నేను చెప్పింది నెహ్రూ అని టైటిల్ చెప్పాను. చాలా బాగుందన్నారు రాఘవేంద్రరావు గారు. టైటిల్ అయితే చాలా అద్భుతంగా ఉందాయా, కథ చెప్పు ఫస్ట్ అన్నారు. నేను రాఘవేంద్రరావు గారికి ఆ కథను నేను వినిపించిన తర్వాత మొత్తం పూర్తిగా ఆయన 1.5 గంటల సేపు కథ విన్నారు. విన్న తర్వాత ఆయన కృష్ణ గారికి తిరిగి కథ అద్భుతంగా ఉంది, మాఫియా మీద చెప్పాడు కుర్రాడు, పైగా వర్మ గారి దగ్గర వర్క్ చేసి ఇచ్చాడు కాబట్టి ఆ మేకింగ్ స్టైల్లో చేస్తాడు, డెఫినెట్గా బాగుంటుంది ఈ కుర్రాడు. పైగా ఈ కుర్రాడి గురించి నేను విన్నాను, ఇంతకుముందు పిట్టల ద్వారా అనే కథ ఈ కుర్రాడి రాశారు, అది పెద్ద సూపర్ హిట్ అయిపోయింది అని చెప్పేసి రాఘవేంద్ర గారు
కృష్ణ గారికి చెప్పడం, కృష్ణ గారు ఒప్పుకోవటం, అంటే ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి మా గురువుగారైన లెజెండరీ డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు నన్ను రికమెండ్ చేశారనేదే నేను ఫీల్ అవుతున్నాను. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక్కసారి రాఘవేంద్రరావు గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శకేంద్రులు రాఘవేంద్రుల గారి మా గురువు గారు జన్మదిన శుభాకాంక్షలు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు అందరికీ దర్శకులైతే దర్శకులకే దార్శనికుడు. దర్శకులకే దార్శనికుడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన టచ్ అయిన జానర్ లేదు. ఏ జానర్లో చేసినా కానీ ఆ సినిమాలు ఆడియన్కి ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ కావాలో దాన్ని ఆయన చూపించినంత క్లారిటీగా ఈ మధ్యకాలంలో ఎవరు చూపించలేరు. అంటే ఆడియన్ పల్స్ని అట్లే పట్టేసుకోగల అతి గొప్ప వ్యక్తి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారి పాటలు చూస్తే పాటలో ఉన్నటువంటి రంగులు ఈ ప్రపంచంలో ఉన్న రంగులన్నింటినీ ఆయన వాడేశారు. రాఘవేంద్రరావు గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మాలాంటి ఎంతోమంది దర్శకులకి మార్గదర్శకుడిగా నిలవాలని చెప్పని ఆయనకు హార్దికపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు మా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా అదృష్టం ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చి నేను డైరెక్టర్ అయిన తర్వాత రామోజీరావు గారు ప్రొడ్యూసర్గా, శర్వానంద్ హీరోగా వీధి ద స్ట్రీట్ అనే సినిమా జరిగిన తర్వాత రాఘవేంద్రరావు గారు అది చూసి ఆయన ఆల్రెడీ మూడు ముక్కలాట అనే సినిమా ఉషాకిన్లో చేస్తున్నారనమాట. అది ఆయన చూసి సరే వీడియో కూడా అక్కడ బాగానే తీశాడు గట్టోడని పిలిచి నాకు స్టూడెంట్ నెంబర్ 1 రైటర్కి ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చి రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్గా నన్ను డైరెక్టర్గా పెట్టి ఒక స్క్రిప్ట్ ఇచ్చి రెడీ చేయండి అన్నారు. డైరెక్టర్గా ఆయన సెలెక్ట్ చేసుకుని ఆయన నిర్మాతగా నాతో సినిమా చేసుకోవాలనుకోవడమే నేను పెద్ద సక్సెస్ అన్న ఫీలింగ్ నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనమాట. సో ఈరోజు ఆయనకి బర్త్డే విషెస్ చెప్పుకోవడం నా భాగ్యంగా భావిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో పుట్టినరోజు జరుపుకొని ఆయన నుండి 100 ఏళ్ళు హ్యాపీగా ఆయుష్ తోటి ఇండస్ట్రీకి ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జునరావు అండి. సప్తగిరి LLB మూవీ డైరెక్టర్ని. పైనున్న దేవలోకానికి ఇంద్రుడు అధిపతి అయితే కింద ఉన్న టాలీవుడ్ సినిమా ప్రపంచానికి రాఘవేంద్రరావు గారు అధిపతి. నెంబర్ 1 డైరెక్టర్ అండి. చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన మల్టీ స్టార్ సినిమాలు తీయడంలో ఆయనకి నెంబర్ 1. అలాగే మాసివ్గా కానీ డైనమిజంగా కానీ సినిమాలు తీయాలంటే ఆయనే నెంబర్ 1. అలాగే యావరేజ్గా ఉన్న హీరోయిన్స్ని నెంబర్ 1 హీరోయిన్స్గా అప్సరసలాగా చూపించాలన్నా కానీ, రాజ్ కపూర్ లాగా మంచి శృంగారాన్ని చూపించాలన్నా కానీ రాఘవేంద్రరావు గారికి సాటి అండి. అలాంటి గొప్ప వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే జాగ్రఫీ, ఒక ఆర్టిస్ట్ని పర్ఫెక్ట్గా 1 డేలో యూజ్ చేయొచ్చు, హాఫ్ డేలో యూజ్ చేయొచ్చు, 1 అవర్లో కూడా యూజ్ చేసి పంపించవచ్చు. అంటే డైరెక్టర్ అనే వ్యక్తికి జాగ్రఫీ తెలిసి ఉంటే పర్ఫెక్ట్గా లెఫ్ట్ రైట్ లుక్కులు పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే అప్పుడప్పుడు తీసేయచ్చు అనమాట. అలాంటి గొప్ప టెక్నిక్ తెలిసిన రాఘవేంద్రరావు గారు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఆయనలో ఉన్న గొప్ప హీరోయిన్స్ని అర్లీ మార్నింగ్ వచ్చిన వెంటనే క్లోజులు తీసి పంపిస్తారండి. ఎందుకంటే ఫేసులు ఫ్రెష్గా ఉంటాయి. ఆడియన్స్ చూసేది హీరోయిన్స్ని చూస్తారు కాబట్టి ముందు వాళ్ళ క్లోజులు ఫినిష్ చేసి లాస్ట్లో వెళ్ళేటప్పుడు ప్యాకప్ చెప్పే టైంలో 6 గంటల తర్వాత మ్యాక్సిమం షూటింగ్ చేయరండి. ఆయన వెళ్ళేప్పుడు లాంగ్ షాట్లు తీసేసి 5:50కే 6 o'clockకి ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోతారండి. నైట్ మ్యాక్సిమం చేయరండి. చాలా గ్రేట్. మా అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన లెజెండరీ పర్సన్. 106 సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి. అలాగే అలాంటి రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. దర్శక ధీరులు కె రాఘవేంద్రరావు గారికి మా BPR కమెంట్స్ తరపున ఆయన జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మాలాంటి వాళ్ళు ఆయన దగ్గర పనిచేయకపోయినా కూడా ఆయన యొక్క డైరెక్షన్ని అనుసరిస్తూ ఏకలవ్యునిగా ఫాలో అవుతూ ఆ అడుగుడు జాడలు నడుస్తూ ఆయన యొక్క మంచితనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన చిరకాలము 100 ఏళ్ళు దీవించబడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన మరి ఈ మన మీడియా వారికి థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు కృష్ణబాబు.
ఈరోజు మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మర్షి విశ్వామిత్ర. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. పూర్వీకుల నుండి ఒక మాట వస్తూ ఉంది, చెట్టు ముందా విత్తు ముందా అంటూ ఉంటారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెట్టు విత్తు రెండూ కూడా కె రాఘవేంద్రరావు గారే. ఆయన ఒక వటవృక్షం, మహావృక్షం, కల్పవృక్షం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రాఘవేంద్రరావు గారి యొక్క అడుగు జాడలు నాటి నుండి నేటి వరకు ముందు తరాల వారికి కూడా ఎంతో అవసరం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు కె రాఘవేంద్రరావు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.